బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది తెలంగాణ సిట్. మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి చేరుకున్న సిట్ బృందం క్లోజ్ టీంతో కలిసి సోదాలు నిర్వహిస్తోంది. సిట్ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. కాసేపట్లో ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి స్టీఫెన్ రవీంద్ర చేరుకోనున్నారు. డేటా చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది తెలంగాణ సిట్. మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి చేరుకున్న సిట్ బృందం క్లోజ్ టీంతో కలిసి సోదాలు నిర్వహిస్తోంది. సిట్ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. కాసేపట్లో ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి స్టీఫెన్ రవీంద్ర చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, డేటా చోరీ కేసులో సిట్ బృందం మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి చేరుకుని క్లోజ్ టీంతో కలిసి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోదాలు ఎంతవరకు వచ్చాయి? మాదాపూర్ ఐటీ గ్రిడ్ కార్యాలయానికి సిట్ బృందం ప్రత్యేకంగా అక్కడ చేరుకోవడం జరుగుతూ ఉంది. ఈ విషయం మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డేటా చోరీ విషయంలో చాలా కీలకమైన విషయాలపైన దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సిట్ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సిట్ చీఫ్ అధికారి స్టీఫెన్ రవీంద్ర మరి కాసేపట్లో కూడా ఇక్కడికి వచ్చే ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే సేకరించిన సమాచారం అంటే మాదాపూర్ పోలీసులు కావచ్చు, తర్వాత సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు, తర్వాత ఎస్ఆర్ పోలీసులు కావచ్చు, ఇప్పటి వరకు సేకరించిన సమాచారం తాలూకు విషయాలను, తర్వాత దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది కాకుండా ఇప్పటికే ఐటీకి సంబంధించి ఏమైతే హార్డ్ డిస్క్ సీజ్ చేసిన క్రమంలో దాదాపుగా 80 GB హార్డ్ డిస్క్ లో ఉన్న సమాచారం ఏమైతే ఉందో దాన్ని ఎథికల్ హ్యాకర్స్ ద్వారా ఇప్పటికే దాంట్లో ఉన్న సమాచారం కూడా బయటికి తీయడం జరుగుతూ ఉంది. ఆ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మరేదైనా సమాచారం దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో మరి కాసేపట్లో అక్కడికి ఆయన చేరుకునే అవకాశం. ఇప్పటికే ఈ సిట్ కార్యాలయం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో శ్వేతారెడ్డి అలాగే రోహిణి ప్రియదర్శిని ఇద్దరు కూడా ప్రస్తుతం అక్కడ క్లూజ్ టీమ్ తోటి తనిఖీలు చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా కొన్ని సిస్టమ్స్ విషయంలో కావచ్చు, అక్కడ కొన్ని ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉందని చెప్పిన అనుమానంతో ప్రస్తుతం అక్కడ కార్యాలయం మొత్తం కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అలాగే మరి కాసేపులో స్టీఫెన్ రవీంద్ర కూడా అక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న తతంగము, తర్వాత ఇక్కడ ఇప్పటివరకు దొరికిన డేటా, ఇప్పటివరకు దొరికిన సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు, అలాగే ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ అంటే ఐటీ గ్రిడ్ కు లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సర్వర్లకు ఏమైనా లింక్ ఏమైనా ఉన్నాయా అని చెప్పని దాని మీద, తర్వాత అమెజాన్ సంబంధించిన కంపెనీలకు సంబంధించి ఏవైతే క్లౌడ్ టెక్నాలజీలో వాళ్ళు డేటా స్టోరేజ్ ఉంచారో ఆ డేటా విషయం మీద కూడా ఈ రోజు ఒక రిపోర్ట్ కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో దీని మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి డైరెక్ట్ గా సిట్ బృందమే అక్కడికి మా కార్యాలయం ఐటీ కార్యాలయం చేరుకుని ఐటీ కార్యాలయం చేరుకుని అక్కడ తనిఖీలు చేస్తా ఉన్నారు. అక్కడ కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలోనే డైరెక్ట్ గా ఆ టీం అంతా కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మానస, అలాగే ఇన్నారెడ్డి, మరి ఈ సోదాలు ఎంతసేపు నిర్వహించే అవకాశం ఉంది? మనస, ఇప్పటి వరకు కూడా మాదాపూర్ అలాగనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన సమాచారం కావచ్చు, ఎథికల్ హ్యాకర్స్ నుంచి సేకరించిన సమాచారం కావచ్చు, సాక్షులు, సాక్ష్యాధారాలు, అలాగే దీనికి సంబంధించి ఎస్ఆర్ఎల్ సంబంధించిన పోలీసులు ఇచ్చిన సమాచారం కావచ్చు, మొత్తంగా తెలంగాణకు సంబంధించిన ప్రజల డేటాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాకు సంబంధించిన చాలా కీలకమైన సమాచారం దీంట్లో ఉంది అన్న పక్కా ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సేకరించారు. దానికి సంబంధించి క్లూస్ టీమ్ తోటి మరికొన్ని సాక్ష్యాలను సేకరించడం వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ కార్యాలయానికి సర్వర్లకు సంబంధించి ఇప్పటికే క్లౌడ్ టెక్నాలజీలో ఉన్న అమెజాన్ లాంటి క్లౌడ్ టెక్నాలజీ సర్వర్ల నుంచి ఉన్న సమాచారం వచ్చిన నేపథ్యంలో గతంలో 80 GB హార్డ్ లో ఏమైతే డేటాను సేకరించారో ఆ డేటాను విశ్లేషించిన తర్వాత
ఈ రోజు డైరెక్ట్ గా సిట్ బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడికి చేరుకొని క్లూస్ టీమ్ ద్వారా మరి కొంత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనస రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.